Hi, Sundara Rami Reddy from RCP Technologies. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఇచ్చే సబ్సిడీని గవర్నమెంట్ 40 నుంచి అండ్ 15%కి తగ్గించిందండి మే నుంచి. దాంతో మే మంత్ నుంచి మనం చూసినట్లయితే ఇయర్ క్లియర్గా టూ వీలర్ సేల్స్ మొత్తం డ్రాప్ అవుతున్నాయి. మే మంత్లో ఇండియా మొత్తం మీద ఆల్మోస్ట్ మేజర్గా 25 ఎలక్ట్రికల్ వెహికల్స్ టూ వీలర్స్ అమ్మే కంపెనీ మన సేల్స్ డేటా చూసినట్లయితే మే మంత్లో 1 lakh యూనిట్స్ అమ్మారండి మొత్తం ఇండియా మొత్తం మీద. అలాంటిది జూన్ కల్లా 60,000 అంటే లిటరల్లీ బాగా డ్రాప్ అయినట్టు లెక్క. 60,000 డ్రాప్ అయినాయి అంటే. అండ్ జూలై డేట్ ఇంకా రాలేదు, ఇంకా ఎక్కువ డ్రాప్ అయినట్టు అనుకుంటున్నారు. సో ఓవరాల్గా గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫేమ్ కింద ఇచ్చే సబ్సిడీస్ ఏదైతే ఉందో వాటిని 40% నుంచి 15% డ్రాప్ చేయడం వల్ల మెజారిటీ టూ వీలర్ సేల్స్ ఇప్పుడు బటన్ అయిపోయింది. అండ్ దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్కి 15 నుంచి 20% వరకు ప్రైస్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. దాంతో మామూలుగా నాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఎలక్ట్రికల్ వెహికల్స్ మధ్య ప్రైస్ తేడా పెద్దగా ఉండదు కాబట్టి, అండ్ ఎక్కువ మంది కూడా మళ్ళీ తిరిగి ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించిన టూ వీలర్స్ కలిపి ఫోకస్ చేస్తున్నారు. సో ఈ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేసిన ఈ ఎలక్ట్రికల్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా అది వడదొడుకులు ఎదుర్కొంటుందండి ఈ సబ్సిడీ తగ్గించేంత వరకు. సో గవర్నమెంట్ ఇలా తగ్గడానికి కారణం ఈ ఫేమ్ కేటగిరీ కింద ఇచ్చిన సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో 50% లోకల్గా స్పేర్ పార్ట్స్ కనుక లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వాటిని వాడితే మాత్రమే ఈ సబ్సిడీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అయితే కొన్ని కంపెనీస్ మొత్తం కూడా అబ్రాడ్ నుంచి తీసుకొచ్చేసి ఇండియాలో జస్ట్ అసెంబ్లీ చేసేసి అమ్మినట్టు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అప్పటి నుంచి కొన్ని కంపెనీ మీద పెనాల్టీ కూడా వేశారు. లైక్ హీరో ఎలక్ట్రికల్ మీద కానీ, లేకపోతే మొబిలిటీ టూ వీలర్స్ మీద కానీ వాళ్ళ మీద ఒక్కొక్కళ్ళ మీద 500 crores పెనాల్టీ వేశారండి. దాంతో ఈ గవర్నమెంట్ సీరియస్గా ఉంది అండ్ లోకలైజేషన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎవరైనా సరే స్పేర్ పార్ట్స్ 50% కనుక లోకలైజేషన్ అయితేనే ఈ స్కీమ్ కింద గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందని క్లియర్గా ఉంది. అండ్ జూన్ మంత్ మనం చూసినట్లయితే ఈ పెనాల్టీ వల్ల ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో బజాజ్ ఆటో కావచ్చు, లేకపోతే హీరో ఎలక్ట్రికల్ కావచ్చు, ఇవన్నీ ఏదైతే మార్కెట్లో లీడింగ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయో వీటికైతే ఎలక్ట్రికల్ సేల్స్ బాగా దాడం తగ్గినాయి. సో ఓవరాల్గా ఏదైతే మంత్లీ 1 lakh సేల్స్ ఉన్న ఈ టూ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ జూన్ మంత్కి వచ్చేసరికల్లా 60,000 సేల్స్ జరిగినాయండి. ఇది ముందు రోజుల్లో ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు 15 నుంచి 20% ఎక్కువ రేట్ ఇచ్చి పెంచి అమ్మాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, సో కస్టమర్ వాటిని భరించే బదులు డైరెక్ట్గా పెట్రోల్ డీజిల్ మీద రన్ చేసే వెహికల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి ముందు రోజుల్లో ఈ టూ వీలర్ ఎలక్ట్రికల్ థీమ్ ఎలా ముందు బద్దు మనం చూడాలి. ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇండియాలో మోర్ దెన్ 50 కంపెనీస్ వరకు టూ వీలర్ని సేల్ చేస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ని. అందులో అయితే లీడింగ్ 25 కంపెనీలు మనం చూసుకున్నట్టు డేటా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉందండి. బహుశా ఇండియన్ మార్కెట్ టూ వీలర్ అది మొత్తం కూడా ఒక స్టాండర్డేషన్కి వచ్చేసేసి ఇప్పుడున్న కంపెనీస్ మొత్తంలో లాస్ట్కి ఒక 5 to 10 కంపెనీస్ మాత్రం నిలబడే ఛాన్స్ ఉంది. సో మేబీ నెక్స్ట్ 1 yearలో ఈ ట్రెండ్ కనుక ఇలా కంటిన్యూ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన చిన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ బడ్డని భరించలేవు. అంటే పర్టికులర్ చూసుకుంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కదా, సబ్సిడీస్ ఇస్తారు కదా అని ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా ఇక ముందు రోజుల్లో ఒడిదుడుకులకు గురి కావచ్చు. అండ్ పర్టికులర్గా ఎక్కువ బ్యాటరీ ఉన్న వెహికల్స్కి అయితే మాత్రం రేట్ ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. సో కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అయితే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రైస్ని పెంచకుండా ఏదో మేనేజ్ చేస్తారు. బట్ చిన్న కంపెనీలు కొత్తగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి ఎంటర్ అయిన కంపెనీస్ మాత్రం డెఫినెట్గా ఈ బర్డన్ భరించలేక కస్టమర్ ఏమి పాస్ చేస్తారు. కస్టమర్ 15 to 20% ఎక్కువ పే చేయాలని ఇష్టపడరు కాబట్టి ఆ ట్రెండ్ క్లియర్ కనబడతా ఉంది. కాబట్టి గవర్నమెంట్ టూ వీలర్స్కి ఇప్పుడు దాకా చేసిన ఈ ఎంకరేజ్మెంట్ ముందు రోజుల్లో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా డ్రాప్ అవుతుందా మనం చూసుకోవాలి. జూన్ మంత్ ట్రెండ్ అయితే క్లియర్గా సేల్స్ డిక్లైన్ అవుతుంది. అండ్ జూలై మంత్ ఇంకా రిపోర్ట్ రాలేదు, అది కూడా డిక్లైన్ అయ్యే ఉంటుందని చూస్తున్నారు. అండ్ పెద్ద కంపెనీస్ కూడా ఈ రేటు పెంచి దాన్ని టెంపరీగా ఆపినా సరే ముందు రోజుల్లో వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే కంప్లీట్గా డౌన్ చేస్తారో చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే నోటీసులు ఇచ్చారో ఇప్పటిదాకా ఇచ్చిన సబ్సిడీ మొత్తం బ్యాక్ ఇచ్చేయమని ఆ కంపెనీల్లో వాళ్ళు కూడా వాళ్ళ అనేబుల్ టు పే అని చెప్పేసి వాళ్ళ
వాళ్ళ శక్తి సామర్థ్యం మాకు లేదు అని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. బట్ వాళ్ళు దీని మీద పెనాల్టీలు ఎంత ఇస్తారు అంటే నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది అని దాన్ని బట్టేసి మనకి క్లారిటీ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఎంతో ఫుల్గా ఎంకరేజ్ చేస్తున్న ఈ 2 వీలర్ పర్టికులర్గా ఎలక్ట్రికల్ థీమ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ముందు నిలబడుతుందా లేదా డ్రాప్ అవుతుందో మనం చూడాలి. ఒకవైపు కస్టమర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ హీట్ ఎక్కువై బండి కాలిందని చెప్పేసి అప్పుడప్పుడు ట్రబుల్ షూటింగ్ అవుతుంది, లేదా ఛార్జెస్ ఉండటం లేదు, ఛార్జింగ్ స్టేషన్లు సరిగా ఉండలేదు, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంప్లైంట్ చేసుకుంటున్న కన్జ్యూమర్ ఇప్పుడు ప్రైస్ కూడా 15-20% పెరిగే సర్కల్లా నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో మనం చూడాలి. ఏదైనా సరే ఇప్పుడు దాకా అచ్చం స్టార్టప్ కంపెనీస్తో ఒక వెలిగిన ఈ 2 వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇక ముందు రోజుల్లో స్టాండర్డైజేషన్ అవుతుంది. చిన్న కంపెనీస్ మొత్తం కన్సాలిడేట్ అయిపోయి టాప్ ఒక 5 to 10 కంపెనీస్ మాత్రం నిలబడే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనం 4 వీలర్ ఎలా చూస్తున్నామో అలా కూడా 2 వీలర్లో కూడా టాప్ 10 కంపెనీస్ మాత్రం నిలబడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.